సామాన్య మాదిగలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన జగనన్నను మళ్లీ సీఎంగా చేసుకోవడం మాదిగల విధి అని మాదిగ సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ మేరకు ఐక్యవేదిక నాయకులు జోసెఫ్ జీవమంత్రి విడుదల రజని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పశ్చిమలో మాదిగలందరి మద్దతు రజనమ్మకే అని స్పష్టం చేశారు. మాదిగ జాతిని మందకృష్ణ చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీలో మాదిగలు వైఎస్ఆర్సీపీ వెనకే ఉన్నారని చెప్పారు. చంద్రబాబు పెట్టిన కేసులను ఎత్తివేసిన ఘనత జగనన్నదే అని అన్నారు. నవరత్నాల పథకాల ద్వారా 90% మాదిగలకు లబ్ధి చేకూరిందని వారు వెల్లడించారు. రజనమ్మ గారు కూడా ఏదైతే చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్నారో వారు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యార్డులకు కూడా ఎస్సీలని చైర్మన్లుగా చేసినటువంటి విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అక్కడ అనేకమైనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, మాకంటే బలమైన కమ్యూనిటీస్ ఉన్నాయి, మాకంటే బలంగా పనిచేసినటువంటి పార్టీ వ్యక్తులు ఉన్నారు. అయినా సరే ఎస్సీలని ఇక్కడ నేను ప్రోత్సహిస్తాను, ఎస్సీల్లో ఉన్నటువంటి నాయకులను ప్రోత్సహిస్తాను, ఎస్సీ సామాజిక వర్గాలను ప్రోత్సహిస్తానని చెప్పేసి మరి ఆవిడ డైరెక్ట్గా చైర్మన్ పోస్టులను, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ పోస్టులని, అనేకమైనటువంటి నామినేటెడ్ పోస్టులను కూడా ఎస్సీలకు ఇవ్వడం జరిగింది. ఇలా మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఎస్సీలకు రావాల్సినటువంటి వాటా కాటాని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కింద స్థాయి వరకు కూడా అమలు చేస్తున్నందువల్ల యావత్ మాదిగ సామాజిక వర్గానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 27,000 పైచిలకు ఓటర్లు మాదిగలు ఉన్నారు. ఈ మాదిగలంతా కూడా రేపు రాబోయే రోజుల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి విడుదల రజనమ్మ గారికి ఓటు వేసి, పవిత్రమైనటువంటి ఓటు వేసి ఆమెను కానీ మనం గెలిపించుకున్నట్లయితే తప్పనిసరిగా మన సమస్యలన్నీ కూడా మరి మాకు చెప్పి చేయించుకోవడానికి మరి మనకు మార్గం చాలా సులభం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలే నాకు 2 కళ్ళు అని అంటున్నాడు, ఎస్సీలే నాకు చుట్టాలు అంటున్నాడు, ఎస్సీలే నా సామాజిక వర్గం అంటున్నాడు, నా ఎస్సీలు అంటున్నాడు. నా యొక్క ఈరోజు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలని, కళ్ళబొల్లి మాటలను చూస్తున్నాం. ఇవన్నీ కూడా మాకు ఊహొచ్చిన కాడి నుంచి చూస్తూనే ఉన్నాం. మాదిగలని ఎంత మోసం చేస్తున్నాడో, కారంచెడులో చేసిన దాడులు కానీ, చుండూరులో చేసిన దాడులు కానీ, నిన్నగాక మొన్న కురుక్షేత్రం పెట్టి మాదిగల్ని అరెస్ట్ చేసి ఇళ్లల్లో పండుకున్న పసిపిల్లలతో పక్కన పండుకున్న భార్యలతో సహా తీసుకెళ్లి అరెస్టులు చేసి వాళ్ళని జైలుకు పంపించిన ఘనత చంద్రబాబు నాయుడుకుంటే, ఆ కేసులన్నీ కూడా కొట్టేపించి మాదిగలు అంటే వీళ్ళు కాదురా, వీళ్ళు హోమ్ మినిస్టర్, పోలీసులను కూడా సాధించే హోమ్ మినిస్టర్ అంతగా తలెత్తుకునే విధంగా చూపించిన ఘనత జగనన్నకు ఉంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో 27,000 మంది మాదిగలు ఉన్నారు. ఈ 27,000 మంది మాదిగలు కూడా ఇక్కడ నించున్న రజనమ్మ గారికి అండుదండుగా ఉండి ప్రతి వార్డులో కూడా ఆమెకి భారీ మెజార్టీతో ఆమె విజయానికి మేమందరం కూడా తోడుగా ఉంటాము. రాష్ట్రంలో జగనన్నను సీఎం చేసుకుంటాము. ఇది మా మాదిగల కళ. ఎవరు చెప్పినా, ఏ నాయకుడో వచ్చి ఎవడో వచ్చి మా మాదిగ జాతిని అమ్మి మా మీద మమ్మల్ని తాకట్టు పెట్టే విధంగా మాట్లాడితే వారి మాటలు మేము పట్టించుకునే రోజులు పోయాయి. మేము చదువుకున్నాం, మా వాళ్ళు కూడా డెవలప్ అయి ఉన్నారు. ఈరోజు ఎవడో కృష్ణ మాదిగ అంట, వాడు తెలంగాణ వాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడితే అతని మాటలను మేము తీసుకోము. మాకంటూ ఒక రాజకీయ భవిష్యత్తు